శివుడు పార్వతీదేవిని భూలోకంలో ఎలా వివాహం చేసుకున్నాడో మీకు తెలుసా? శివుడు పెట్టిన శాపం వల్ల పార్వతీదేవి భూలోకంలో జన్మించి ఒక మత్స్యకారుడి ఇంట్లో పెరుగుతుంది. అలా మత్స్యకారుల దగ్గర పెరగడం వల్ల చేపలు పడుతూ పడవలు నడుపుతూ తమ జీవన శైలిని కొనసాగిస్తూ ఉంటుంది. అయితే పార్వతీదేవి కైలాసంలో లేకపోవడం వల్ల శివుడు ఎంతో బాధపడడం గమనించిన నంది ఎలాగైనా శివపార్వతులు కలవాలి అని ఒక పథకం ఆలోచించి భూలోకానికి వస్తుంది. ఇక్కడికి వచ్చాక ఒక పెద్ద తిమింగల రూపంలో మారి మత్స్యకారుల తీరం మొత్తం ధ్వంసం చేసి తన పడవల్ని నాశనం చేస్తుంది. దాంతో మత్స్యకారుల నాయకులు ఇలా అంటాడు, ఎవరైతే తిమింగలాన్ని బంధిస్తారో వాళ్ళకి తన కుమార్తె అయిన పార్వతిని ఇచ్చి వివాహం చేస్తాను అని ప్రకటిస్తారు. చాలా మంది మత్స్యకారులు ఆ తిమింగలాన్ని బంధించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరి వల్ల అవ్వకపోవడంతో శివుడు భూలోకానికి వచ్చి ఒక మానవ రూపం ఎత్తి తీరంలోకి వెళ్లి తిమింగలాన్ని బంధించి తిరిగి వస్తాడు. అలా మానవ రూపంలో శివపార్వతులకు వివాహం జరుగుతుంది. వివాహమైన తర్వాత శివపార్వతులు వాళ్ళు యథారూపంలోకి వచ్చి వాళ్ళు అందరినీ ఆశీర్వదించి తిరిగి కైలాసానికి వెళ్ళిపోతారు. అందరూ చెప్పండి, హర హర మహాదేవ.